జనసేన కార్యకర్తలు ఆత్మగౌరవ నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు. విశాఖలో జనసేన కార్యకర్తల ఆత్మగౌరవ నిరాహార దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రత్యేక హోదాను కోరుతూ జనసేన కార్యకర్తలు మరోసారి ఆందోళన బాటపట్టారు. సాగర తీరం విశాఖ వేదికగా మరోసారి 100 మంది జనసేన కార్యకర్తలు ఆత్మగౌరవ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగానికి తూట్లు పరుస్తూ కూడా అంశాన్ని పక్కన పెట్టేశారు. పూర్తిగా ఎన్నికల హామీలో భాగంగా అవచ్చు, అలాగే విభజన హామీలో అవచ్చు, ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదని ప్రధానంగా అందుకే ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేస్తూ ఇప్పుడు 100 మంది జనసేన కార్యకర్తలందరూ కూడా ఆత్మగౌరవ నిరాహార దీక్షకు దిగారు. అయితే మనతో పాటు జనసేన కార్యకర్తలు అన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు ఇప్పటికే మీరు ప్రతి ఆదివారం ఆందోళన చేస్తున్నారు, అదే మరోమారు ఇప్పుడు ఆత్మగౌరవ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధాన కారణం ఏంటి? మీ డిమాండ్ ఓవరాల్ గా ఏంటి? మేము వైజాగ్లో ఒక 4 రోజుల నుంచి అంటే వారం ఒకసారి మౌన దీక్ష చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎంపీలు పార్లమెంట్లో వాళ్ళు అసలు తెలంగాణ ఎంపీలు మాట్లాడే విధంగా కూడా వీళ్ళు మాట్లాడపోయేసరికి చాలా బాధ అనిపించి మా మౌన దీక్షని ఆత్మగౌరవ దీక్షగా మార్చుకొని మేము ఒకరోజు దీక్షగా మేము చేస్తున్నామండి. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. దీక్షకి మద్దతు తెలిపిన మా యొక్క జనసేన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగా మన జనసేన నాయకుడి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మీ అందరూ నడుస్తామని చెప్పేసి జై జనసేన, జై హింద్. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీరు దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ గా కానీ నేరుగా అయినా సరే ఆందోళనకు పిలిపించారు. అయితే బీజేపీ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళైనా సరే ఇది ఒక ముగిసిన అంశం, దీని గురించి పోరాటం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. బీజేపీ నాయకులు కానివ్వండి, ఇతరత్ర నాయకులు ఎవరైనా ప్రత్యేక హోదా అంశం ముగిసిన అంశం అనుకుంటే 2019 ఎన్నికల్లో మీ అంశం ముగిసినట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే మా యొక్క మనోభావాన్ని, మా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచి పార్లమెంట్ వేదికగా రాష్ట్రాన్ని మేము కోరుకొని విభజన చేసి ఈరోజు విభజించిన తర్వాత మేము అడిగామండి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశలు మీరే కల్పించారు. ఈరోజు దాన్ని మళ్ళీ తొంగలోకి తొక్కే విధంగా మీకు వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పక్క రాష్ట్ర ఎంపీలు ఒప్పుకోరు, పక్క రాష్ట్రం వాళ్ళు దానికి ఒప్పుకోరు, పక్క రాష్ట్రం దీనికి ఒప్పుకోరని ఎంతకాలం మమ్మల్ని అన్యాయం గురి చేస్తారు? ఎంతకాలం అన్యాయంగా వివక్షకు గురవ్వాలి? దీన్ని వ్యతిరేకించేందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకే జనసేన సైనికులుగా మేము కంకణం కట్టుకున్నాం. దీనికోసం ఎంత దాకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క నాయకుడు ప్రత్యేక హోదా అంశం ముగిసిన అంశం అని ఎవరైనా అనుకుంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం తీవ్రంగా. ఆ యొక్క విధంగానే మా యొక్క కార్యాచరణ కూడా ఉంటుంది. అంటే ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అంటే మరోవైపు పార్టీ నాయకులు అంటే ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా కావచ్చు, ఏదైతే ప్రత్యేక హోదా మీద ఇది ఒక ముగిసిన అంశం అంటూ వీళ్ళందరూ వ్యాఖ్యలు చేయడంపై జనసేన కార్యకర్తలు మండిపడతారు. తమ నాయకుడు పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు కొనసాగుతున్న ఆత్మగౌరవ నిరాహార దీక్షలో 100 మంది దాకా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర నలుమూలలో అంటే 13 జిల్లాల్లోని అన్ని ప్రాంతాల నుంచి రావడంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతాము. దక్షిణాది ప్రాంతాలకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని వీళ్ళందరూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇది పరిస్థితి. అశోక్.